హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ సూది దారం. ఇంకా ఈరోజు మన కథలోకి వెళ్ళిపోతే, మా ఫ్రెండ్ ఊర్లో కుజ్జవాళ్ళు ఉండారు మామ. ఈ కుజ్జవాళ్ళు అనే పదం నేను వాడను, కానీ ఎందుకు వాడతానని మీకు వీడియో లాస్ట్ వాడుతుంది మామ. నా కొడుకులా ఉన్నాడే వీడు. వీళ్ళు మామూలుగా ఏం చేస్తారు మామ, వాళ్ళ షాపులకి వెళ్ళి ఇట్లా డబ్బులు వసూలు చేయటం ఇట్లా తీసుకుంటారు కదా, అది వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి కదా, తీసుకుంటున్నారు, బాగానే ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో దసరా అప్పుడు ఏందో ఇలా దసరా అప్పుడు కూడా మా ఊళ్ళు అట్లాగా వసూలు చేస్తా ఉంటే అందరి షాపుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటే ఉన్నారు. వీళ్ళు కూడా ఎంత ఇస్తే అంత ఇచ్చేవాళ్ళు. ఇంకా వీళ్ళు హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళారు మామ. ఆ హాస్పిటల్ రిసెప్షనిస్ట్ని అడిగితే, డాక్టర్ సార్ లేరు, నా దగ్గర ఇప్పుడు 50 రూపాయలు ఉన్నాయి, అవి తీసుకోండి, తర్వాత వచ్చినప్పుడు తీసుకోండి మీ డాక్టర్ని అడిగి అని అంటే, వీళ్ళు కుత్తలో వీళ్ళున్నారు కదా కుజ్జేవాళ్ళు, ఆ 50 రూపాయలు నాకెందుకు, 5 తీసి బుక్లో పెట్టుకున్నాడు అంట మావ. వీళ్ళెంత బలుపు డ్యూటీలకి చేసేదే అడుక్కు తినే వ్యాపారం, మళ్ళీ వీళ్ళు బుక్లో పెట్టుకో ఈ మాటలు అవసరం. ఇంకా ఆ రిసెప్షనిస్ట్ కూడా మంది నీ బుక్లో నువ్వే పెట్టుకో అనిందమ్మా లేడీ ఆమె కూడా. ఇంకా వాళ్ళు ట్రాన్స్జెండర్ వాళ్ళ గ్రూప్ వచ్చి ఈ రిసెప్షనిస్ట్ మీద అటాక్ చేశారు మావ. బాగా కొట్టారు. అమ్మాయి బాగా హాస్పిటల్లో పడి 2-3 రోజుల దాకా బాగా సీరియస్గా అయింది. ఇంకా ఆ రోజు కుట్టిన రోజే వీళ్ళు స్టాఫ్ ఉంటారు కదా హాస్పిటల్లో, వాళ్ళ స్టాఫ్ అందరూ డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు ఇట్లా అయిందని. డాక్టర్ వాళ్ళకి సర్కిల్ లేకుండా ఉంటుంది ఆయనకి, డైరెక్ట్ కొడితే ఎస్పీకి ఫోన్ చేస్తే నేను మొత్తాన్ని వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని లోపలేసాను మనం. ఇలాంటి వాళ్ళు గట్టే ఉన్నారు మామ. అందుకు కదా వీళ్ళు కుజ్జేవాళ్ళు అనేది. అందరు ఇట్లా ఉన్నట్లేదు, కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి మామ. ఓకే, ఇంకో కథతో మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.